ఈ కాయలు ఏటో కానీ వారం వారం ఒక కాయ కొంటాడు, తింటే మంచిదే అని చెప్పేసి మా అబ్బాయి వారం తెస్తాడు. కానీ నాకైతే పెద్దగా నచ్చదు, ఎందుకంటే ఇది చెక్కుకోవటమే పెద్ద ప్రాసెస్ అనమాట. ఆ తర్వాత ఏదో రకంగా తొక్క చెక్కుని కోసుకు తింటే సూదులతో కూర్చున్నట్టు నేలకంతా దురద కింద అయిపోతుంది. ఏటో మరి కాయ ఎంత లోపలికి చిక్కినా కానీ అలాగే ఉంటుంది. సరే, ఇంకా చెక్కుకొని అయితే తిని ఇంట్రెస్ట్ అయితే లేదు. సరే జ్యూస్కొని చేసేద్దామని చెప్పి అనుకున్నాను. అలా అయినా కానీ తొక్క చెక్కి కొయ్యాలంటే పెద్ద ప్రాసెస్ కింద అనిపించింది. సరే అని చెప్పేసి పుచ్చకాయ ముక్కల్లా కోసేసి మజ్జి గుంజంతా తీసి జ్యూస్ అయితే చేసేస్తున్నాను అనమాట. కానీ ఇంతకీ జ్యూస్ చేస్తున్నాం కానీ ఇది ఇంకా దీని పేరు ఏంటంట, పేరు తెలియకుండానే జ్యూస్ చేసి తాగేసావా అంటారేమో. జ్ఞాపకం వచ్చింది, పైనాపిల్ అనమాట. పైనాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇందులో పాలు ఉన్నాయి కదా అని చెప్పి పచ్చిపాలు అయితే పోసాను. లేదంటే వాటర్ పోసుకొని చక్కెర కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకు తాగేయచ్చు. కానీ మిక్సీ ఏంటో రివర్స్లో ఉంది. నాకులా మతిమరుపోడు. కానీ మిక్సీలో జ్యూస్ చేశారంటే రివర్స్లో తిప్పారంటే జ్యూస్ అంతా నేలపాలు అయిపోద్ది.